కర్ణుడు ఎవరు? కర్ణుడి మహాభారత ఇతిహాసములో ఒక వీరుడు. దుర్వాస మహర్షి కుంతి భోజని కుమార్తె అయిన కుంతికి ఇచ్చిన వరప్రభావంతో సూర్యదేవునికి ఆమెకు కలిగిన సంతానము కర్ణుడు. సూర్యుని అంశాన సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్య తేజస్సుతో ప్రకాశించాడు. కర్ణుడి పూర్వజన్మ గురించి తెలుసుకుందాం. కర్ణుడు కుంతి గర్భాన జన్మించాడు. కుంతి కన్యగా ఉన్నప్పుడు సూర్యప్రసాదమున పుట్టిన కొడుకు. కన్యకు సంతానం తనకు చేటు తెస్తుందని కుంతి ఇతనిని ఒక పెట్టెలో పెట్టి గంగలో పడవేసి ఇంటికి వెళ్లిపోయింది. అది సూత వంశజుడు అతిరథుడు తన భార్య రాధకు ఆ పెట్టె దొరికింది. అందులో ఉన్న బాలకుని చూచి సంతానం లేని తమకు దేవుడు ప్రసాదించిన బిడ్డగా భావించి అతని పెంచసాగారు. మరియు కర్ణుని పెంపుడు తండ్రి అగు సూతుడు అస్త్ర విద్యాభ్యాసమునకై రాజకుమారులకు ఎల్ల అస్త్ర విద్య కరుపుచూ ఉన్న ద్రోణాచార్యుడు సకల విద్యలను నేర్పెను. కానీ మంత్రసహితమైన కొన్ని దివ్యాస్త్రములను మాత్రము అతనికి ఇవ్వడానికి నిరాకరించెను. అంతటా కర్ణుడు ఎట్లయినా ఆ అస్త్రాలను గ్రహింపవలెను అను తలపున బ్రాహ్మణ వేషము వేసుకొని పోయి పరశురాముని ఆశ్రయించి ఆయన వద్ద సాంగముగా అస్త్ర విద్య అభ్యసించి ద్రోణునికి ప్రియశిష్యుడగు అర్జునుని ఎడల మత్సరము కలిగి ఉండెను. కనుక దుర్యోధనుడు ఈతనిని తనకు పరమాప్తునిగా చేసుకొని అంగదేశ రాజ్యాభిషక్తునిగా చేసెను. ఈతడు బ్రాహ్మణ వేషముతో పరశురాముని యొద్ద విలువిద్య నేర్చుకొనున్నప్పుడు ఆయన దొంగతమును తెలుసుకొని తాను ఉపదేశించిన మహాస్త్రములు ఇతనికి ఆపత్కాలమున ఫలింపకపోవునట్లు శాపము ఇచ్చెను. ఇదిగాక కర్ణుడు విలువిద్య అభ్యసించు వేళ ఒకనాడు ఒక బయల విలు సాధన చేయుచు ఉండగా ఒక బాణము అచ్చట వేయుచున్న ఒక బ్రాహ్మణుని ఆవు పెయ్య మీద పడి అది చచ్చెను. దానికి ఆ బ్రాహ్మణుడు కోపించి కర్ణునికి సమరోద్రేకమున రథచక్రము పుడుమిని కృంగునట్లును ఏ వీరుని మార్కొని గెలవకోరిపోరునో ఆ వీరునిచే అతడు చచ్చునట్లును శపించెను. ఈతడు మహాదాత సూర్యప్రసాదము వలన పుట్టినప్పుడే తాను పడసి ఉండిన సహజ కవచ కుండములను ఇంద్రుడు అర్జునుని మేలుకై బ్రాహ్మణ వేషము దాల్చి వచ్చి తన్ను యాచింపగా అది తెలిసి వెనుదీయక ఇచ్చి వేసెను. కనుకనే అతి దానాద్ధత కర్ణ అని అంటారు. మహాభారతంలో కర్ణుని పాత్ర. కర్ణుడు మహాభారతంలో ఉన్నతమైన స్థానముతో పాటు ఎన్నో సంక్లిష్టమైన సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తిగా పేరు పొందాడు. తన ప్రభువైన దుర్యోధనుని ఆదరణతో మరణించే వరకు రుణపడి ఉండడం, అవమానాలు కూడా పొందిన వ్యక్తి కర్ణుడు అని చెప్పవచ్చును. కర్ణుడు ఎప్పుడూ సంతోషంగా దానగుణంతో ఉండేవాడు. ఎక్కడకు వెళ్ళినా తక్కువ కులంలో జన్మించిన వాడు పిలిచేవారు. ఇది కర్ణుని జీవితాంతం వరకు ఈ అవమానంను ఎదుర్కొన్నాడు. శకుని సలహాలతో విభేదించబడిన కర్ణుడు దుర్యోధనుని కొరకు తన జీవితంను పణంగా పెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయినాడు. కర్ణుని మరణం. కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు కర్ణుడు అర్జునుడితో జరిగిన యుద్ధంలో మరణించాడు. కర్ణుడికి ఉన్న దివ్యాస్త్రములు కవచకుండలాలు అన్నీ పోగొట్టుకొని పరశురాముడు ఇచ్చిన బ్రహ్మాస్త్ర ప్రయోగం మరచిపోయి తన రథచక్రాలు యుద్ధభూమిలో చిక్కుకొన్న తరువాత మరణం పొందినాడు. కర్ణుడు తన సొంత సోదరుడైన అర్జునుని చేతిలో మరణించాడు. కర్ణుడి మరణం తర్వాత కుంతి యుద్ధభూమికి వెళ్ళింది. పాండవులు ఆ రోజు సాయంత్రం కర్ణుడితో తమకున్న సంబంధం గురించి తెలుసుకున్నారు. మరణించిన కర్ణుడి చివరి కర్మలను కూడా వారు నిర్వహించారు. మహాభారతంలో కర్ణుడి మరణం పుట్టుకతోనే సవాలు. అవమానకరమైన, అన్యాయమైన, ప్రతిభావంతులైన, ధైర్యవంతుడైన కర్ణుడు తన అంతిమ ప్రత్యర్థి అయిన అర్జునుడితో మరణించారు. ఇది కర్ణుడి పూర్వ చరిత్ర. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.